వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు లేకపోతే విద్యాలయాలను హైదరాబాద్కు తీసుకొచ్చి అటువంటి ఉన్నత స్థాయి అత్యుత్తమమైన విద్యా బోధనను ఇక్కడ పిల్లలకు కూడా అందించాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆలోచనలో భాగంగానే దేశ విదేశాలకు వెళ్ళి రేవంత్ రెడ్డి టూర్ చేసినప్పుడు లేదా ఇతర ప్రముఖులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి పదే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏమని? అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను హైదరాబాద్కు తీసుకురండి, వాళ్ళ క్యాంపస్లను ఇక్కడ పెట్టండి, తెలంగాణ విద్యార్థులకు ముఖ్యంగా ఆ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో లేదా అంతర్జాతీయ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కల్పించండి, అత్యుత్తమ విద్యను వాళ్ళకు బోధించండి అని పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు బహుశా విదేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు స్పందించినట్లే ఉన్నాయి. అందుకనే తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను హైదరాబాదులో పెట్టడానికి ఏర్పాటు చేయడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఇప్పటికే సక్సెస్ అయినాయి కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర అవసరమైనటువంటి అనుమతులన్నీ ఆ విశ్వవిద్యాలయాలు తీసుకున్నాయి. ఇంతకీ ఆ విశ్వవిద్యాలయాలు ఏమిటి, వాటికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు హైదరాబాదు నగరం చుట్టుపక్కల పెట్టడానికి అవసరమైన స్థలాలను కూడా ప్రభుత్వము రెడీ చేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఒకటి ఉంది. అది నానక్రామగూడ పరిసరాలు, కొల్లూరు తెల్లాపూర్ క్యారిడార్లో దగ్గర ప్రాంతాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు, మహేశ్వరం ఆదిబట్ల వైపు, హైదరాబాద్ ఔటర్ రింగ్లో కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం వాళ్లకు భూములు కల్పించడానికి పరిశీలిస్తోంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోనే. ఎందుకంటే విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి అకాడమిక్ స్టాఫ్ అంటే ప్రొఫెసర్లు కావచ్చు లేదా ఉన్నతాధికారులు కావచ్చు, ఇతరత్ర అనేక మంది తమ దేశాల్లో ప్రయాణం మొదలు పెడితే నేరుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్లో దిగటానికి వీలుగా ఉంటుందని, అంటే ముఖ్యంగా రాకపోకలకు వీలుగా ఉంటుందని ఈ శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ప్రభుత్వం అంతా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో సుమారుగా ఒక 30,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించాలని టార్గెట్గా పెట్టుకునింది. ఇప్పటికీ ఒక 14,000 ఎకరాల వరకు సేకరించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీటికి భూములు కేటాయించే అవకాశం కూడా ఉంది. తమ క్యాంపస్లు ప్రారంభించడానికి విదేశీ వర్సిటీలు ఒక రకంగా క్యూ కడుతున్నాయనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం 2020 యూజీసీ నిబంధనల ప్రకారం భారత్లో విదేశీ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకున్నది. అందుకనే సుమారుగా వివిధ దేశాలకు చెందిన 15 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. కొన్ని రెడీ అయినాయి కూడా. దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు, రాతకోతలు అన్నీ కూడా దాదాపు పూర్తి చేసుకున్నట్లే అనుకోవాలి మనం. తెలంగాణలో ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, అలాగే యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఇప్పటికే యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా దాదాపు వచ్చినట్లే మనకు సమాచారం. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో మన భాగ్యనగరం దూసుకుపోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణకు రావటం వల్ల ఇక్కడ తెలంగాణకు వచ్చే లాభం ఏమిటి, లేదా హైదరాబాద్కు వచ్చే ఉపయోగాలు ఏమిటి అనేది ఒక అనుమానం రావచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్కు రావడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయని, అందులో చదువుకున్నటువంటి విద్యార్థులు అత్యంత ఉత్తమమైనటువంటి నాలెడ్జి కలిగి ఉంటారని అనేది ఎవరికన్నా ఒక అభిప్రాయం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇటు హైదరాబాద్కు అటు రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.
ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే విదేశీ వర్సిటీల మౌలిక సదుపాయాల కల్పనకు, క్యాంపస్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దీనివల్ల ఉద్యోగ ఉపాధి స్థానికంగా బాగా పెరుగుతుంది. ఇక మేధో వలస అంటే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో పలానా యూనివర్సిటీలో బాగుంది, అమెరికాకు పోతున్నారు, ఆస్ట్రేలియాకు పోతున్నారు, యూకేకి పోతున్నారు, న్యూజిలాండ్, కెనడా లాంటి దేశాలకు వెళ్ళి ఇక్కడ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరము వేల మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడిపోతున్నారు. అంటే ఇక్కడ ఒక బీటెక్ వరకు చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ విజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు. అంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడా విదేశాలకు ఉపయోగపడుతున్నాయి. చదువుకునేదేమో చిన్నప్పటి నుంచి ఇక్కడ, కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి చదువులో అక్కడికి వెళ్ళి స్థిరపడిపోవడం వల్ల విదేశాలకు వాళ్ళు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ మేధస్సు మొత్తం. ఇప్పుడు ఏమవుతుందంటే విదేశీ విశ్వవిద్యాలయాలే హైదరాబాద్కు రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడే చదువుకుంటారు. ఎంఎస్కు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సినటువంటి విద్యార్థులందరూ హైదరాబాద్లోనే చదువుకుంటారు. ఎందుకంటే ఆ స్థాయి విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో హాయిగా ఉన్న ఊర్లో తెలిసిన ప్రాంతంలోనే చదువుకుంటే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నంత క్రేజ్ ఇక్కడ పిల్లలకు కూడా దక్కుతుంది. ఆ యూనివర్సిటీలు ఇచ్చేటువంటి డిగ్రీలే ఇక్కడ కూడా దక్కుతాయి వీళ్ళకందరికీ. ఉద్యోగాలు కూడా ఇక్కడే దొరుకుతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికే వస్తున్నాయి, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, డేటా సెంటర్లు వస్తున్నాయి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వస్తున్నాయి, అనేక మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు, ఫార్మా కంపెనీలు, ఒకటేమిటి దాదాపు ఒక 10, 20, 30 రంగాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా దాదాపు ఇక్కడే అత్యుత్తమమైన జీతాలతో, పెద్ద పెద్ద ప్యాకేజీలతో ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళెవరు కూడా ఇక విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. మరి వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ నైపుణ్యం అన్నీ కూడా మన హైదరాబాదుకు, మన దేశానికే ఉపయోగపడతాయి. మరి మేధో వలసకు అడ్డుకట్ట పడినట్టే కదా. దీనివల్ల నాణ్యమైన విద్యను ఇక్కడే చదవడం వల్ల వాళ్ళ తెలివితేటలన్నీ ఇక్కడే ఉపయోగపడతాయి. ఇక బోధనేతర ఉద్యోగాలు, పరిపాలనా సిబ్బంది, ఇక ఐటీ సపోర్టు, కౌన్సిలర్లు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఇటువంటి అనేక రంగాల ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళకి కొన్ని వేల మందికి వస్తాయి. కాబట్టి ఉద్యోగిత, నిరుద్యోగిత అనేది కూడా తగ్గుతుంది. ఇక కార్పొరేటు కంపెనీలతో వీళ్ళందరినీ అనుసంధానం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చదువుకోగానే ఎంబడి ఆ కంపెనీలో ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటున్నాయి చాలా కంపెనీలు. ఎందుకు? ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుకుంటున్న పిల్లలకు లేకపోతే ఎంబటే అక్కడ ఇంటర్వ్యూలు పెట్టేసి వాళ్ళని అక్కడ కౌన్సిలింగ్ చేసేసుకుని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఎంబటే వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్ పేరుతో వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నాయి. అదే పద్ధతిలో ఇక్కడ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ చదువు ఇంకా పూర్తి కాకుండానే వాళ్ళకి ప్లేస్మెంట్లు దొరికే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చదువుతున్నారు, ఎంబటే వాళ్ళకు ఉద్యోగం దొరుకుతోంది అనేటువంటి నమ్మకం వస్తుంది. దానివల్ల బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇందులో ఐటీ, ఫార్మా క్యారిడార్లకు సంబంధించి చాలా కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలకు దగ్గరలోనే ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పడితే అటు రాకపోకలకు, ఎందుకంటే ల్యాబ్ టు ల్యాండ్ లేకపోతే ల్యాబ్ టు కంపెనీ అంటున్నారు. ఎందుకు? ఇక్కడ చదువుకుంటూనే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము ఈ ఐటీ, ఫార్మా తదితర కంపెనీలకు వెళ్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు వెళ్తారు. పిల్లల్ని తీసుకుని వాళ్ళకి టెక్నికల్ నైపుణ్యాలు పెంచడానికి, అంటే సాంకేతిక నైపుణ్యాలు పెంచడానికి ఫీల్డ్ విజిట్లో భాగంగానే అది కూడా ఉంటుంది. దాన్ని ప్రాక్టికల్స్ అనొచ్చు, ఫీల్డ్ విజిట్ అనొచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఇటువంటి అనేక అంశాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇటు విశ్వవిద్యాలయాల నుంచి అటు ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎటువంటి టైం వేస్ట్ అనేది లేకుండా అన్ని దగ్గరలోనే పెడుతున్నారు. సో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వైపు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా లాంటి దేశాల నుంచి సుమారుగా ఒక 15 విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని ఒప్పందాల దశలో ఉన్నాయి, కొన్ని ఒప్పందాలు అయిపోయినాయి. ఇక వాళ్ళకి స్థలం కేటాయిస్తే బిల్డింగుల నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేసుకుని విశ్వవిద్యాలయాల ప్రాంగణాలను ప్రారంభించడమే ఆలస్యం.